फिलिस्तीन जिंदाबाद बोल देंगे, भारत माता की। हाँ बोल देंगे जरूर बोलेंगे। तो फिलिस्तीन ज्यादा अपना है या भारत? फलस्तीन पहले हमारा है भाई, पहले। फिलिस्तीन हाँ हाँ हाँ। भारत अपना नहीं है। क्यों नहीं है बस। ముస్లిమ్స్ అందరూ జనగణమన పాట పాడరు, జై హింద్ అనరు, భారత్ మాతాకి జై అనరు. అయినా సరే సిగ్గు శరం లేకుండా మన వాళ్ళని మన ఇండియాలో ఉంచుకుంటాం. ఇంకొకటి వచ్చేసి మన దేశంలో ఉంటూ మన మీదనే పెత్తనం చలాయిస్తారు. అయినా సరే సిగ్గు శరం లేకుండా మనం వాళ్ళని ఉంచుకుంటాం. రీసెంట్గా ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది రెడ్ ఫోర్ట్ దగ్గర. ఏ లుచ్చనా కొడుకు చేసిండు? డాక్టర్లే కదా. అంత పెద్ద చదువు చదివి కూడా బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డాడు. ఎవడు? ఒక ముస్లిం లంజా కొడుకు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నా సరే వాళ్ళని ఎందుకు ఉంచుకుంటాం తెలుసా? పాలిటిక్స్. వాళ్ళకి ఓట్లు కావాలి కదా. ఈ పాలిటిక్స్ నా కొడుకులు ఉన్నన్ని రోజులు, ఈ కరప్షన్ ఉన్నన్ని రోజులు ఈ ముస్లిమ్స్ ఎండ ఉంటారు. ఇలాంటి కరప్షన్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్ చేసేది పాకిస్తాన్, దుబాయ్, ఈ అదర్ కంట్రీస్ కాదు, మన ఇండియానే. మన సెక్యులర్ నా కొడుకులు, అందులో ముఖ్యంగా మన పొలిటీషియన్స్ ఏమంటారు వాళ్ళని? అడుక్కు తిన నా కొడుకులు, పాచి నా కొడుకులు. ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ ఇచ్చేసాం కదా, మరి ఏం పీకనికి ఇక్కడ ఉన్నారు? ఇది హిందుస్థాన్లో మా పెత్తనమే నడుస్తుంది. మాకు నచ్చినట్టు ఉంటాం. నీకు నచ్చకపోతే దెంగే లంజా కొడక, నీ అమ్మని దెంగ. హిందుస్థాన్ జిందాబాద్. ఇంతే. నీకు సపరేట్ కంట్రీ ఇచ్చేసాం, పాకిస్తాన్. గుద్ద మూసుకొని దెంగి. నా ఒపీనియన్ స్ట్రైట్గా చెప్తున్నా, ఒక్క ముస్లిం నా కొడుకు ఇండియాలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నాడంటే ఓటింగ్ హక్కు తీసి దెంగాలి లంజా కొడుకులు. అప్పుడు సరిగ్గా పడుతుంది నోట్లో.